క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 16వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. మోయాబును గురించినటువంటి దేవోక్తి కొనసాగుతోంది. దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మోయాబు మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతకు సంబంధించిన ప్రవచన వాక్యాల్ని పంపుతున్నాడు. అయితే మోయాబు మీద దేవుని ఉగ్రత ఎందుకు రగులుతోంది? ఓ ప్రాముఖ్యమైన వచనం ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అది 6వ వచనం. మోయాబీయులు బహు గర్వం గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గుర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గుర్చియు విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థము. కేవలం మోయాబ్ మాత్రమే కాదు, ఈ దినాల్లో మనం చూస్తున్నప్పుడు మన ఎదుట కొందరు కనబడుతుంటారు. వారి జీవితాల్లో వారు ఏమి సంపాదించకపోయినా, ఏమి కనబడకపోయినా గర్వం అనేది పుష్టిగా కనబడుతుంది. అసలు గర్వమే వీరి ఆస్తి ఏమిటి అన్నట్టుగా కనబడతారు. అందాల పోటీల్లాగా, ఆటల పోటీల్లాగా గర్వములో ఒకవేళ పోటీలు పెట్టగలిగితే అవార్డు వీరికే ఇవ్వాలేమో అనిపించేట్టుగా ఉంటారు. ఆయన నిశ్చయంగా దీనులకు కృప చూపిస్తాడు. గర్విష్ఠుల గర్వాన్ని అణిచివేస్తాడు. అహంకారుల గర్వాన్ని ఆయన ఎదురిస్తాడు అని లేఖనం చెప్పినా, లేఖనం వారికి తెలిసినా కూడా వినరు. ఆ గర్వము వారిని సంపూర్ణంగా నాశనం చేసేంత వరకు వీరు గర్వాన్ని విడిచిపెట్టరు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా కూడా మోయాబు గురించి 48వ అధ్యాయంలో 29-30 వచనాలు ఇలాగ అంటున్నాడు. మోయాబీల గర్వం గురించి వింటిమి, వారు బహు గర్వపోతులు. వారి అతిశయం గురించి, గర్వం గుర్చియు, అహంకారం గుర్చియు, పొగరును గుర్చియు మాకు సమాచారం వచ్చెను. వారు బహుగా ప్రగల్భాలు పలుకుతారట. చేయదగని క్రియలు ఎన్నో చేస్తున్నారు. రాబోతున్నటువంటి ఉగ్రతను చూస్తూ ప్రవక్తలే అంగలారుస్తున్నారు, కేకలేస్తున్నారు, గోల చేస్తున్నారు. కారణం, అంత గొప్ప కీడు రాబోతుందని. ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము తట్టు చూసి కన్నులు విడిచినప్పుడు ఆయనతో ఉన్న గుంపుకు కానీ, శిష్యులకు కానీ అర్థమైందా? యెరూషలేము బహు సౌందర్యమైనటువంటి పట్టణం. దేవుని మందిరం ఎంతో సౌందర్యంగా కనబడుతుంది. ఎందుకైనా దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు? ప్రస్తుత పరిస్థితులు దుఃఖించే విధంగా లేవు, కానీ రాబోతున్న దేవుని ఉగ్రతను ముందుగా గుర్తించినటువంటి యేసు దాని విషయమై ఏడ్చాడు. పాఠం వింటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, బలహీనతల మధ్యలో ఉన్న, పాపములో కొనసాగుతున్న, ప్రస్తుతం దాని శిక్ష కనబడట్లేదని ధైర్యం వహిస్తున్నావా? ఒకవేళ పాఠం వింటున్నటువంటి మనకే ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడేమో రాబోతున్న దేవుని ఉగ్రతను తప్పించుకోవటానికి. బైబిల్లో జరిగిన అంశాలని మనం కేవలం చరిత్రగా చూడం, కానీ ఇది ప్రవచనాత్మకమైన వాక్యం కనుక ఏ సందర్భంలో, ఏ తరములో ఎవరు చదివిన వారితో మాట్లాడుతుంది. ఇదిగో మోయాబు గురించి అంటున్నాడు. ఇజ్రాయేలు దేవుడు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నెబోకు శ్రమ అది పాడైపోతుంది. కిర్యాతాయిము పట్టబడినది అవమానం పొందుతోంది. గోల ఎత్తి కేకలు వేయండి, ఇదిగో అది గొప్ప అపజయం పొందుతోంది. దేవుడు ఎన్నడూనూ ఎవరిని తృణీకరించడం మనకు తెలియాలి. ప్రవక్త అయినటువంటి హోషేయ గ్రంథము 11వ అధ్యాయంలో 7వ వచనంలో, నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకొనుచున్నారు. మహోన్నతుని చట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడు యత్నం చేయడట. ఆయన అవకాశం ఇవ్వకుండా ఎవరిని అంతమొందించినట్టుగా చరిత్ర ఎక్కడ లేదు. ఆ కింది వచనాలు చూస్తే ఎఫ్రాయిముతో మాట్లాడుతూ, ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును అంటున్నాడు. ఇజ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను ఎట్లు నేను చేతును? నెబోయిముకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచన నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ మనుషులను కాను. మిమ్మల్ని దహించినంతగా నేను కోపించనంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తూలనాడింది ప్రజలు, విసర్జించింది ప్రజలు, విశ్వాసంలో వెనకంజ వేసింది ప్రజలు, గర్విష్ఠులైంది ప్రజలు. అయితే ఆయన తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా కూడా అంటాడు 3వ అధ్యాయంలో 7వ వచనంలో, ఆమె ఇట్టి క్రియలు చేసినను తిరిగి నా యొద్దకు రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. దేవునికి అయిష్టంగా చెడ్డ క్రియలు చేసింది. ఆమె అన్న స్థానంలో తన ప్రజల్ని, సీయోను గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఒక అవకాశం ఇస్తూ తిరిగి నా యొద్దకు రమ్మని పిలవగా ఆమె రాలేదట. అంతటి విశ్వాసఘాతకురాలుగా మార్చబడిందట. హెబ్రీ 13వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఈ మాట ఆయనే చెప్పాడు కదా. పాపి తన యొక్క పాపములు మరణించుట నాకు ఇష్టం లేదు అంటాడు.
అటివాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందితే నేను సంతోషిస్తానంటాడు. కొందరిని చూస్తే ఇతరులు చేస్తున్నట్టుగా తక్కిన విషయాల్లో వాళ్ళు పాపము చేయరు. అంటే కంటికి కనిపించే లేదా స్పష్టంగా ఇది పాపము అనిపించే విషయాల్లో వాళ్ళు చాలా నిష్ఠగా నిబద్ధతతో ఉంటారు. కానీ గర్వం కూడా పాపం అని వారు గ్రహించరు. దీనులైతే ఆయన కృపకు పాత్రలవుతారు. అయితే యెషయా గ్రంథము ఈ 16వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ఒక ప్రవచనం ఉంది. ఏ రాజ్యం గురించైనా, ఏ దేశం గురించైనా, ఏ రాజుల గురించైనా మాట్లాడుతున్నప్పుడు వారు తమ రాజ్యం శాశ్వతమని వారు ఆలోచిస్తూ ఆ గర్వములో కొనసాగుతున్నప్పుడు ఇలాంటి ప్రవచనాలు వినపడుతూనే ఉంటాయి. 5వ వచనం చూడండి. కృప వలన సింహాసనం స్థాపింపబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చు ఒకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయం విచారించుచు న్యాయం జరిగించుటకి తీవ్రించును. యెషయా 9:6 ప్రవక్త అయిన మీకా చెప్పినటువంటి 4వ అధ్యాయం 7వ వచనమైన, లూకా సువార్త 1వ అధ్యాయంలో 33వ వచనంలో గబ్రియల్ అనే దేవదూత కన్య అయిన మరియద్దకు వచ్చినప్పుడు మరియతో మాట్లాడుతూ పుట్టబోయే శిశువుకు సంబంధించిన సమాచారం ఇస్తూ, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఈ వచనం మీరు జాగ్రత్తగా గమనిస్తే యెషయా గ్రంథం 16:5లో కృప వలన సింహాసనము స్థాపించబడుతుంది, తీర్పు తీర్చు ఒకడు కలడు అని కూడా ఉంది. అక్కడ కృప కనబడుతుంది, అక్కడ జడ్జిమెంట్ తీర్పు కనబడుతుంది. మీరు ప్రభువును ఆశ్రయించారా, మీకు కృప దొరుకుతుంది. మీరు మోయాబు వలె అతిశయ అహంకారంతో కొనసాగారా, మీరు తీర్పుకు లోనవుతారు. మరి ఈ పాఠం ద్వారా సత్య సంపూర్ణుడైన క్రీస్తు మనల్ని వెనుకకు పిలుస్తుండగా ఇప్పుడే కృప పొందినట్లుగా ఆయన కృపాసనము చేరుదాం. దేవుడు మేము దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.